గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను టమాటో పప్పు అయితే చేశాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ మరికొందరికి వెళ్తాయి. ప్లీజ్ లైక్ చేయండి. ఇప్పుడు టమాటో పప్పు ఎలా చేయాలో చూద్దామా. ముందుకు ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి ఒక చిన్న గ్లాస్తో 1 గ్లాస్ బ్యాల్ అయితే వేసేసి ఒక 2-3 టైమ్స్ బాగా వాష్ చేసేయండి. తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే బ్యాల్ తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసెస్ వాటర్ పోసేసి 1 అవర్ కానీ 2 అవర్స్ కానీ బాగా నానపెట్టేసేయండి. తర్వాత ఒక కుక్కర్ తీసుకొని మనం నానపెట్టిన బ్యాల్ మొత్తం దీంట్లోకి వేసేసేయాలి వాటర్తో సహా. తర్వాత ఒక 3 మీడియం సైజు టమోటాలని చిన్నగా కట్ చేసి వేసుకోండి. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ ఇలా చిన్నగా కట్ చేసి వేసేసుకోవాలి. అలాగే 7-8 వెల్లుల్లి కూడా దీంట్లోకి వేసేసుకోండి. పచ్చిమిర్చిలు కూడా ఒక 5-6 ఇలా చీల్చి వేసేసుకోవాలి. కొద్దిగా చింతపండు అయితే వేసేసుకోండి. అలాగే 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ జీలకర్ర వేసేసుకోవాలి. జీలకర్ర వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. 1 స్పూన్ కారం పొడి, అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసేసుకోండి. తర్వాత టేస్ట్కి సరిపడినంత ఉప్పు, కొద్దిగా ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేయడం వల్ల విజిల్ వచ్చినప్పుడు పొంగకుండా ఉంటుంది. అలాగే 1 గ్లాస్ వాటర్ పోసేసి మూత పెట్టేసేయండి. టమాటో పప్పు చాలామందికి ఇష్టం ఉంటుంది. చేయడం కూడా చాలా ఈజీనే. ఇంకా స్టవ్ మీద కుక్కర్ పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడకనివ్వండి. 5-6 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి మొత్తం చల్లారాక ఇలా విజిల్ ఇంకా ఉందో లేదో చూసేసి ఇలా మూత తీసేసి చూడడమే. చూడండి, బాగా ఉడికిపోయిందనమాట. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇప్పుడు ఈ విధంగా రసం మొత్తం పక్కకు తీసేసుకోవాలి, లేదంటే వంచేసుకోండి. నేనైతే కొద్దిగా ఉంది కదా అని చెప్పేసి ఇలా గంటితో తీసేస్తున్నాను అనమాట. ఈ టమాటా పప్పుకి మా అవ్వ చాలా పెద్ద ఫ్యాన్ అనమాట. నేను ఒక్కసారి చేస్తే గిన 2-3 డేస్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని కానీ తింటుంది, అంత ఇష్టము. ఎప్పుడు మా అవ్వ మా ఇంటికి వచ్చినా కానీ, లేదు మా అవ్వ ఇంటికి నేను వెళ్ళినా కానీ పప్పు చేసి పెట్టు అంటూ ఉంటుంది మా అవ్వ. ఇప్పుడు మనం పోపు వేసుకుందాం రండి. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టేసి ఆయిల్ వేసేయండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఉద్దిబ్యాళ్ళు ఇవన్నీ వేసేసి ఇలా బాగా ఏగనివ్వండి. ఇలా బాగా ఏగిన తర్వాత ఒక 4-5 వెల్లుల్లిని ఇలా దంచి వేసేసుకోండి. వెల్లుల్లి వేయడం వల్ల స్మెల్ కానీ టేస్ట్ కానీ బాగుంటుందన్నమాట. ఇది పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. తర్వాత ఒట్టిమిరకాయలు కూడా వేసేసుకోండి. 2-3 ఒట్టిమిరకాయలు ఇలా తుంచి వేసేసుకోవాలి. ఇవి కూడా బాగా ఏగనివ్వండి. తర్వాత కరివేపాకు రెమ్మ ఒక 2 రెమ్మలు ఇలా తుంచి వేసేసుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత ఆ క్లిప్ మిస్ అయింది, అందుకే పెట్టలేదు. ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని దీంట్లోకి ఇప్పుడు ఆనియన్స్ అయితే వేసేసుకోవాలి. ఇలా ఆనియన్స్ వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఆనియన్స్ వేయడం వల్ల టేస్ట్ బాగుంటుందన్నమాట. చాలామంది ఆనియన్స్ వేయకుండా పోపు చేస్తారు. ఆనియన్స్ వేసి ఒకసారి పప్పు చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మనము దీంట్లో బ్యాలలో ఉన్న రసం మొత్తం పక్కన తీసేసాం కదా, ఇప్పుడు బ్యాళ్ళ మొత్తం వెనిపేసుకోవాలన్నమాట. ఫస్ట్లో నాకు పప్పు ఏనపడం కూడా రాదు. నాకు పెళ్ళైన సంవత్సరం వరకు మా అత్తే చేసి పెట్టింది. అప్పటిదాకా ఇలా కొంచెం కొంచెం అలా నేర్పించింది అనమాట. అన్నీ పప్పు ఎలా ఏనపడం ఇలా అన్నీ చూసుకుంటూ ఉన్నానన్నమాట. తర్వాత సంవత్సరం అయిపోయాక నేనే మళ్ళీ అన్నీ చేయడం మొదలుపెట్టాను. ఇప్పుడు కంప్లీట్గా నాకు అన్నీ చేయడం వచ్చనమాట. ఇప్పుడు పప్పు మొత్తం వెనిపేసుకున్న తర్వాత నాకు కొంచెం సాల్ట్ తగ్గింది, అందుకే సాల్ట్ వేసుకుంటున్నా. అలాగే కొద్దిగా చింతపండు రసం వేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్లో కొద్దిగా వేసాను కదా, ఇప్పుడు మొత్తం అంతా వేస్తున్నాను అనమాట. అలాగే పోపు మొత్తం వేసేసుకోవాలి. తర్వాత ఒక గరిట పప్పు తీసుకొని పోపు పెట్టిన గిన్నెలోకి వేసేసి తర్వాత దీంట్లోకి వేసేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఆంధ్ర స్టైల్ ఫేమస్ కర్రీ ఏంటి అంటే పప్పే అంటారనమాట. అంత బాగుంటుంది పప్పు. చాలామందికి ఇష్టం పప్పు అంటే. టమాటో పప్పు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, అందరికీ ఇష్టం ఉంటుంది. ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. మా ఇంట్లో మా అవ్వ అయితే చాలా ఇష్టం మా అవ్వకి. ఇప్పుడు ఇలా కలిపేసిన తర్వాత స్టవ్ మీద పెట్టేసి ఒక లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ బాగా ఉడకనివ్వండి, బబుల్స్ వచ్చే వరకు. చూడండి, ఇలా బబుల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. తర్వాత ఒకసారి కలిపేసి పక్కన పెట్టేసేయండి. అంతే, పప్పు అయిపోయింది. ఇంట్లో మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. పప్పు ఏమిట్లోకైనా బాగుంటుంది. రైస్లోకి కానీ, ముద్దలోకి కానీ, చపాతీలోకి, పూరీలోకి కానీ ఏమిట్లోకైనా బాగుంటుంది అనమాట. మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఆంధ్ర ఫేమస్ కర్రీ కదా పప్పు అనేది.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ గైస్.